చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో జరిగే ప్రతి చిన్న ఘటనను కావాలనే వక్రీకరించి ప్రచారం చేయడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యం, భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దర్శన ఏర్పాట్లు, భద్రతా వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తిరుమలలో కానీ రాష్ట్రం మొత్తంలో ఇతర ఆలయాల్లో కానీ ఎప్పుడైనా అనుకోని రద్దీని కూడా అంచనా వేసుకుంటూ భక్తులు వివిధ సందర్భాలలో ఉన్నతమైనటువంటి పవిత్ర పర్వదినాలలో దేవాలయాలకు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. దానికి కూడా అంచనా వేసుకుని కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ రద్దీ ఏదైతే ఉందో రద్దీని సైతం కూడా అంచనా వేసుకున్నాను అనేది నవ్వుతారయ్యా బాబు, నవ్వుతారు. నీ యొక్క ఈ దుష్ప్రచారాలకు సోషల్ మీడియా, నీ సాక్షి మీడియా చేసేటటువంటి అనేక అభూత కల్పనలని చేదరించుకుంటున్నారు. వీడా నిన్నటిదాకా మనకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది చి అని అనుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. టీటీడీ చైర్మన్ ఇప్పుడున్న ఆయన క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తావు. తిరుమలలో భక్తులు పరుగులు తీశారని, ఏదో జరిగిపోయిందని, టీటీడీ చేసిన తికమక ప్రకటనే దానికి కారణమని, తొక్కిసలాట జరిగిపోయిందని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తూ ఒక ఫేక్ వీడియో. దానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీని మనం అందరం చూస్తూ ఉన్నాం. వైసీపీ అంటే ఎప్పుడు కుళ్ళు మోతుతనంతో కుట్రలతో పాల్పడే పార్టీ. కూటమి ప్రభుత్వం